దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియులారా, మీరందరూ కూడా తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు చూస్తూ ఉన్నారు. మీరు ఎంతో బలపడుతున్నారని, దీవించబడుతున్నారని మేము నమ్ముతూ ఉన్నాం. మీలో అనేక మంది మాకు ఫోన్ చేస్తూ ఉన్నారు. మీ అభిప్రాయాలు, మీ ప్రార్థన అవసరతలు మాతో పంచుకుంటూ ఉన్నారు. మేము మీకోసం భారంగా ప్రార్థన చేస్తూ ఉన్నాము. మరి ఈ కార్యక్రమం కోసం కూడా మీరు భారంగా ప్రార్థన చేయండి. మీ సహాయ సహకారాలు తప్పక అందించాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం మిమ్మలను ఆత్మీయంగా బలపరుచుటకు, ఆత్మీయంగా సిద్ధపరచుటకు మాత్రమే ఉద్దేశించబడినవి. మేము అనగా నేను, మా అక్కగారైన మేరీగోల్డ్ గారు దేవుని పరిచర్యకు సంపూర్ణంగా సమర్పించుకునే వారంగా దేవుని సన్నిధిలో మేము కొనసాగుతూ ఉన్నాం. కాబట్టి మా లక్ష్యం ప్రభు కొరకు జీవించుట, ప్రభు కొరకు మరణించుట. ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, ఆశలు లేని వారంగా సంపూర్ణంగా ప్రభు యొక్క మహిమార్థమై జీవించాలనేటువంటి ఉద్దేశంతో ప్రభు చేత ఏర్పరచబడిన, నియమించబడిన బిడ్డలంగా ఆయన సన్నిధిలో మేమున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఈ పరిచర్య నిమిత్తం ప్రార్థన చేయాలని, ఈ కార్యక్రమాలు మీరు తప్పకుండా చూడాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మా అక్కగారైన సిస్టర్ మేరీగోల్డ్ గారు దేవుని వాక్యం అందించబోతూ ఉన్నారు. వీరు 3 సంవత్సరాల ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ సంబంధమైన వరములు కలిగి ప్రభువుతో మాట్లాడుతూ దర్శనాల ద్వారా, కళల ద్వారా ప్రభు సన్నిధిలో గడుపుతూ అనేక మందిని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు. వీరు ప్రార్థన చేసి దర్శనాలను, కలభావాలను తెలుసుకొని అనేక మందికి తెలియచెప్పి అనేక మంది పట్ల దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉందో ప్రార్థన ద్వారా వారు తెలుసుకొని అనేక మందితో పంచుకుంటూ అనేక మందిని బలపరుస్తూ దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. వీరి వాక్యాన్ని ఇప్పుడు విందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ హోలీ లైట్ అనే టీవీ కార్యక్రమాన్ని మీరు క్రమం తప్పకుండా చూస్తూ ఉన్నందుకై మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుకుందాం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. దేవుని యొక్క వాక్యాన్ని మనము పరిశీలన చేస్తే విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉన్నారు. విశ్వసించిన ప్రతి ఒక్కళ్ళు ఏక హృదయము, ఏకాత్మ కలిగి ఉండాలి. దేవుని యొక్క బిడ్డలుగా దేవుని యొక్క సన్నిధిలో ఎదిగే ప్రతి ఒక్కళ్ళు ఏక హృదయము, ఏకాత్మ కలిగిన వారై ఉండాలి. ఏక హృదయము లేకపోతే, ఏకాత్మ లేకపోతే దేవుని యొక్క కార్యములు జరగడము చాలా కష్టమైపోతూ ఉంటుంది. దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలుగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళుగా ఉండాలి అంటే ఏక హృదయము కావాలి. చాలా సంఘాల్లో మనం చూస్తే ఆ సంఘానికి వచ్చే కొంతమందిలోనే ఏక హృదయము, ఏకాత్మ ఉండవు. అందువలన సంఘంలో ఏ విధమైన దేవుని కార్యాలు జరగవు. ఆ విధంగా అంటే వాళ్ళ మనస్సులే వేరే వేరే విధాలుగా ఉంటూ ఉంటాయి. అయితే దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలుగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు దేవుని యొక్క కృపను పొందిన వారుగా దేవునిని ఆ హృదయంలోనికి చేర్చుకొని దేవునితో ఐక్యపరచబడే వాళ్ళుగా ఉండాలి. అయితే దేవునితో ఐక్యపరచబడే వాళ్ళుగా ఏక హృదయమును, ఏకాత్మ గలవారై ఉండాలి అంటే ఏ విధంగా ఉంటే దేవుని యొక్క ఆత్మను పొందుకుంటారు? ఏ విధంగా ఉంటే దేవుని యొక్క కృపను పొందుకుంటారు? ఏ విధంగా ఉంటే ఏకాత్మ, ఏక హృదయం వస్తూ ఉంది అనేది మనము వాక్యంలో పరిశీలన చేస్తాం. దేవుని యొక్క వాక్యాన్ని మనము పరిశీలన చేస్తే అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనములో వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును
ఎడతెగక యుండిరి. దేవుని యొక్క సన్నిధిలో దేవునితో ఐక్యపరచబడాలి అంటే, దేవుని ఆత్మ మన ఆత్మ ఐక్యపరచబడాలి అంటే, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాలి అంటే మనము కొన్ని పనులు చేయాలి. అవి ఏంటి? ఏం పనులు చేయాలి? అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో బోధ యందు ఎడతెగక ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా శ్రద్ధగా వినాలి. ప్రభు అంటూ ఉన్నాడు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఆయన ఏమంటున్నాడు? నీవు నా ఆజ్ఞలను శ్రద్ధగా విని వాటిని అనుసరించి నడిచిన ఎడల, దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడలను శ్రద్ధగా విని వాటిని అనుసరించి నడవాలి. శ్రద్ధగా ముందు వినాలి, శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. చాలామంది వింటూ ఉంటారు, కానీ అది ఏదో విననట్లుగా ఉంటూ ఉంటారు. ఏదైనా కొన్ని వాక్యాలు వాళ్ళకి తెలిసినవి రాగానే ఇది విన్నా బోధేలే, ఇదంతా మనకు తెలిసిందేలే, ఈ వాక్యం మరలా కూర్చొని వినాలా అనే ఆలోచన వాళ్ళలో వస్తూ ఉంటుంది. భక్తుడు అంటూ ఉన్నాడు, ఇదిగో వినుటకు వేగిరపడువారును మాట్లాడుటకు నిదానించువారునై ఉండాలి అంటూ ఉన్నాడు. వినుటకు వేగిరపడాలి, దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. అపోస్తలుల బోధ యందు ఆ యొక్క వాక్య బోధ వినబడుతూ ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యము మనకి వినబడుతూ ఉన్న సమయంలో మనము వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. యేసు ప్రభు అంటూ ఉన్నాడు, ఈయన మాటలు విని వాటి చొప్పున చేయాలి. వినకపోతే చేయలేము, వినకపోతే దేవునికి ఇష్టలముగా ఉండలేము, దేవుని యొక్క చిత్తాన్ని చేయలేము. వాక్యము శ్రద్ధగా వినాలి. అయితే దేవుని యొక్క వాక్యము వినడం మాత్రమే సరిపోదు, దేవుని యొక్క వాక్యము మాత్రమే వింటే సరిపోదు, దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి నేర్చుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని వింటే సరిపోదు, సహవాసం అందు ఉండాలి. సహవాసము లేకపోతే దేవుని చిత్తము చేయడం ఎలాగో మనకు తెలియదు. యేసు ప్రభు అంటాడు, ఇదిగో నా మాటలు వినండి, శ్రద్ధగా వినండి, వాటి చొప్పున చేయండి అని చెప్పినప్పుడు ఎలా చేస్తే దేవుని యొక్క మార్గంలోనికి వస్తాం? ఏ విధంగా చేయాలి? కొర్నేలి అనే భక్తిపరుడు ఆ యొక్క సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఎన్నో ధర్మ కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు, ఎన్నో దేవునికి సంబంధమైన మంచి కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు. కానీ అతను దేవుని సన్నిధిలో ఉన్నతమైన వ్యక్తిగా ఉండలేకపోతూ ఉన్నాడు. అందువలన ఎలా ఉండాలి? ఎలా ఉంటే దేవుని ఆత్మతో ఐక్యపరచబడతారు? ఎలా ఉంటే దేవుని బిడ్డలుగా ఉంటారో, దేవునితో సహవాసము కలిగి ఉంటారో ఆ విషయాలు కొర్నేలికి తెలియజేయాలి. కొర్నేలికి తెలియజేయాలంటే ఎవరు రావాలి? కొర్నేలికి ఆ విషయాలు ఎవరు చెప్పాలి? ప్రభువే మన దగ్గర కూర్చొని అన్ని నేర్పించడు. ఎందుకంటే ఆ బోధించే పని బోధకులకు అప్పగించాడు. ఆ యొక్క బోధించే పని బోధకులకు అప్పగించిన తర్వాత ఆయన వాళ్ళ యొక్క మాట వినాలి అని చెప్తూ ఉన్నాడు. అపోస్తలుల బోధ యందు అపోస్తలుల బోధ ఏమి వినబడుతుందో దానిని వినాలి. ఆ తరువాత దేవుని బిడ్డలతో సహవాసము కలిగి ఉండాలి. దేవుని బిడ్డలతో సహవాసము కలిగి ఉండాలి. కొర్నేలికి ఆ విషయాలన్నీ తెలియదు కాబట్టి తెలియజెప్పడానికి పేతురుతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో నీకోసం మనుషులు వస్తారు, నువ్వు వాళ్ళతో వెళ్ళు, కొర్నేలిని బలపరచు. ఏ విధంగా చేయాలి? ఏ విధంగా ప్రార్థన చేయాలి? ఎలా ఉంటే దేవునికి ఇష్టమైన విడుదలగా ఉంటారు? ఏ విధంగా జీవిస్తే దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేరుస్తారు అనే విషయాలు సహవాసము కలిగి ఉంటే అర్థమవుతాయి. దేవుని బిడ్డలతో సహవాసం చేస్తే వాళ్ళు ఎలా ఉంటూ ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా జీవిస్తూ ఉన్నారు, ఏ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఏ విధంగా ఉపవాసం ఉంటూ ఉన్నారు, ఏ విధమైన మాటలు కలిగి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అనేది మనము సహవాసము చేసినప్పుడే అర్థమవుతుంది. మామూలుగా చూస్తే ఏది మనకు అర్థం కాదు, మామూలుగా చూసినంత మాత్రాన ఏది మనము గ్రహించలేము. సహవాసము చేసినప్పుడే మనకు అర్థమైపోతూ ఉంటుంది. అందుకే పౌలు గారు అంటూ ఉన్నాడు, ఇదిగో నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము, నేను క్రీస్తుని పోలి ఎలా నడుచుకుంటున్నాను, నాలో నా యొక్క స్వభావం ఎలా ఉందో, నా యొక్క చూపులు ఎలా ఉన్నాయో, నా యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయో, నా యొక్క ఉద్దేశాలు ఎలా ఉన్నాయో నన్ను చూచి
మీరు నేర్చుకోండి అంటూ ఉన్నాడు. సహవాసము కలిగినప్పుడు పౌలు గారితో సహవాసము చేసిన వాళ్ళందరూ ఉన్నతమైన ఆత్మ సంబంధమైన అనుభవము కలిగి ఉన్నారు. దేవుని యొక్క బిడ్డలతో సహవాసము చేసిన వాళ్ళు దేవుని యొక్క ఉద్దేశము నెరవేర్చే వాళ్ళుగా ఉంటారు. సహవాసమందు ఎడతెగక ఉన్నప్పుడు మనము ఎలా జీవించాలో, ఏ విధంగా నడుచుకోవాలో ఆ విషయాలు మనము వాళ్ళ ద్వారా నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. దేవునితో సహవాసం చేయాలి, దేవుని యొక్క బిడ్డలతో సహవాసం చేయాలి, దేవుని యొక్క సేవకులను మనము పరిశీలన చేయాలి. ప్రతి విషయంలో వాళ్ళు ఎలా ఉంటూ ఉన్నారో, ఏ విధంగా నడుస్తూ ఉన్నారో, ఏ విధంగా చేస్తూ ఉన్నారో మనము పరిశీలన చేయాలి. లేకపోయినట్లయితే ఏది మనము చేయలేము. ఏ విషయంలో దేవునికి ఇష్టంగా ఉండలేము. దేవునికి ఇష్టమైన విడలగా, పరిపూర్ణులముగా, దేవుని ఆత్మతో ఐక్యపరచబడే వాళ్ళముగా ఉండాలి అంటే, ఏకాత్మ ఏక హృదయము గలవారమై ఉండాలి అంటే, బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగకై ఉండాలి. రొట్టె విరుచుట ఎందు ఎడతెగకై ఉండాలి. చాలా సమయాలలో ఆత్మలో మనము బలహీనులమైపోతూ ఉంటాం. చాలా సమయాలలో దేవుని యొక్క పరిచర్యకు వెళ్ళి వచ్చినప్పుడు ఎంతో అలసిపోయిన వారముగా, శక్తి లేని వారముగా ఉంటూ ఉంటాం. ఆ సమయంలో చాలాసార్లు ప్రభువు మాతో ఏం చెప్పారు అంటే, రొట్టె విరవాలి. ఆ సమయంలో అపోస్తలులందరూ ఏం చేస్తూ ఉన్నారంటే, ఇంటింటా రొట్టె విరుస్తూ ఉన్నారు. ఏ ఇంట్లో కూడుకుంటే ఆ ఇంట్లో దేవుని యొక్క ఆ యొక్క శరీరాన్ని, రక్తాన్ని తీసుకుంటూ ఉన్నారు. ఎక్కడైతే వాళ్ళు కూడుకుంటున్నారో, ఎక్కడైతే వాళ్ళు కలుస్తూ ఉన్నారో ఆ సమయంలో, ఆ స్థలంలో వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు, బోధ చేస్తూ ఉన్నారు, సహవాసము కలిగి అన్నీ చెప్పుకుంటూ ఉన్నారు, రొట్టె విరుస్తూ ఉన్నారు. దేవుని యొక్క సన్నిధిలో బలవంతులముగా ఉండాలంటే రొట్టె విరిచే ఆ యొక్క అనుభవము కలిగిన వారముగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో ఆయన శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని తీసుకున్నప్పుడు ఆత్మ సంబంధమైన ఉన్నతమైన శక్తి మనలోనికి వచ్చేస్తూ ఉంటుంది. ఈ నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. ఎందుకంటే యేసయ్యని మర్చిపోకుండా నిరంతరము జ్ఞాపకం చేసుకోవడానికి మనము రొట్టె విరుస్తూ ఉంటాం. ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో ఇవి చేయనప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోవడానికి దీనిని చేయండి. దేవుని మరిచిపోకుండా ఉంటే ఆత్మలు ఉన్నతంగా మనం ఎదుగుతాం. మనము ఆత్మలో ఉన్నతంగా ఎదగాలి అంటే దేవుణ్ణి మరిచిపోకుండా ఉండాలి. దేవుణ్ణి మరిచిపోయే స్థితిలో మనం ఉండకూడదు. అందుకనే దేవుణ్ణి నిరంతరము జ్ఞాపకం ఉంచుకోవడానికి రొట్టె విరుస్తూ ఉండాలి. ఇంటింటా రొట్టె విరుస్తూ ఉన్నారు. వాళ్ళు విశ్వసించిన ప్రతి ఒక్కళ్ళు ఏక హృదయము, ఏకాత్మ కలిగి ఎలా ఉన్నారు అంటే, వాళ్ళు చేస్తూ ఉన్నది ఏంటో తెలుసా? బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును ఎడతెగకై ఉన్నారు. సహవాసము లేకపోతే రొట్టె విరిచిన ప్రయోజనం లేదు. బోధ వినకపోతే, దేవుని యొక్క వాక్యాన్ని వినకపోతే ఏ విధమైన సహవాసం మనం చేయలేము. ఏ విధమైన సహవాసం లేకపోతే రొట్టె విరిచిన ప్రయోజనం ఉండదు. ఇవి 3 చేసినా కూడా